రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీలోని కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమైన నాయకులు సుమారు 40-50 మంది. పెద్దలు త్రిమూర్తులు గారు ఒక ఆత్మీయ కలయిక మా ఇంటికి రండి మనం మాట్లాడుకుందామని పిలిచారు. ఆ మీటింగు మాకన్నా కూటమిలో ఉన్న నాయకుల్ని ఉలిక్కిపడేలా చేసింది. రాష్ట్రం మొత్తాన్ని ఎలక్ట్ చేశారు వాళ్ళే. అక్కడేదో మీటింగ్ జరుగుతుంది చూడండి అని. వాళ్ళు ఎలక్ట్ చేయకపోతే ఈ మీటింగ్ ఇంత ప్రాధాన్యత రాపోను. ఇదంతా ఎవరిది అనుకుంటున్నారు? గేమ్ ప్లాను చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఆయన ఏం చెప్పాడు? మన పవన్ కళ్యాణ్ గారు కూడా, డిప్యూటీ సీఎం గారు, క్రిమినల్స్కి కులాలేంటి, చనిపోయిన వాళ్ళకి ఎన్ని కులాలు మాట్లాడతారా, కులాలు ఆపాదిస్తారని కదా చెప్పారు. మరి కులాలు ఆపాదించి మాట్లాడుతున్నది ఎవరు? కుల రాజకీయాన్ని, మత రాజకీయాన్ని అసలు వాళ్ళ నరనరాన జీర్ణించుకుని మాట్లాడేది ఎవరు అని అంటే ఇవాళ ఉదయం జొన్నగిరి అనే దగ్గర, కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం గనులు శంకుస్థాపనకి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు బంగారం గనికి కాపులకి సంబంధం ఉందా? అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఏ రేవటి దగ్గరైనా ఒకటే పాట. వెళ్ళి ఏం చెప్తున్నాడు? చనిపోయినోడు కాపు, చంపేసిన సిఐ కాపు, మీరు పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే కబడ్దార్ అంటున్నాడు. మేము అన్నామా పవన్ కళ్యాణ్ని? మేము అన్నామా? అసలు చనిపోయినోడు కాపు యువకుడని మీరు మాట్లాడకూడదు, రౌడీ షీటర్ అని మీరే కదా చెప్తున్నారు అందరికీ. ఇప్పుడు మరి చనిపోయినాడు కాపు అని చంద్రబాబు చెప్పాడు. ఆయన మీరు తప్పు పట్టండి. ఆయన రౌడీలకి కులాలు ఉంటాయా? రౌడీలకి కులాలు ఉంటాయా అని కూడా అడిగారుగా. మరి చంపేసినోడు కాపు, బాధితుడు కాపు, సిఐ కాపు, మీరేమో పవన్ కళ్యాణ్ మీద దీన్ని నోరు పారేసుకుంటే మాత్రం కబడ్దారని ఆయన మమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నానని చెప్పాడు. మేమేమంటున్నామంటే, మేము ఇది కాపా, చంపినోడు కాపా, చనిపోయినోడు కాపా అలా చూడలే. ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్గా చూడాలి. చంపినటువంటి విధానాన్ని 200% ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. లా అండ్ ఆర్డర్కి ఎవరి దగ్గర ఉంది? లా అండ్ ఆర్డరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. మరి ఎవరు ఫెయిల్ అయిపోయినట్టు? ఇవాళే సిట్ ఏదైతే మీరు ఈ కృష్ణలంక లాకప్ డెత్ మీద వేశారో ఆ సిట్టు ఒక నివేదికని కోర్టులో ఇచ్చింది. చాలా క్లియర్గా సిట్ ఏం చెప్పింది? సాయి కృష్ణది కస్టోడియల్ డెత్. ఈయన్ని మార్కాపురం నుంచి పట్టుకొచ్చి తీసుకెళ్ళి టాస్క్ ఫోర్స్ పోలీసులు కృష్ణలంకలో పిఎస్కి అప్పచెప్పారు, స్టేషన్కి అప్పచెప్తే అక్కడ టార్చర్ పెట్టారు. ఆ స్టేషన్లో 3 రోజులు ఉన్నట్టు అందులో ఉన్న అధికారులు కూడా చెప్పారు. అక్కడ చంపేశారు. చంపేసిన తర్వాత అక్కడితో అయిపోలే. అక్రమ నిర్బంధం, అక్రమ పోలీస్ కస్టడీలో మరణం, డెడ్ బాడీ మాయం, సీసీ ఫుటేజ్ మాయం, ఇవన్నీ జరిగినాయి అని చెప్పి నిజాలన్నీ సిట్ కోర్టుకు చెప్పింది. ఇందులో ప్రతిదీ నేరమే. ఫస్ట్ తీసుకురావడం, కొట్టడం నేరం, చంపడం నేరం. చంపేసిన తర్వాత తల్లి వెళ్ళి ప్రాధేయపడుతున్నా కూడా బూడిదన్నా ఇవ్వండి అయ్యా అంటే అది కూడా ఇవ్వకుండా గల్లంత చేసింది మాయం, నేరం. సీసీ ఫుటేజ్ మాయం చేయడం నేరం. అంటే సీసీ ఫుటేజ్ ఇవాళ కాదు, చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల్లో తొక్కిసలాట్లో 29 మంది చచ్చిపోయిన సీసీ ఫుటేజే దొరకలేదు. అంటే ఇది ఒక నేరస్తులు ఏదైనా చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు కదా, అందులో భాగం అనమాట. ఇలాంటి అన్ని తీవ్రమైన ఆరోపణలతో కేసు నమోదైంది. అసలు ఎన్బిడ్ ఇతను ఎందుకు పట్టుకొచ్చారు? నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని పట్టుకొచ్చినప్పుడు కోర్టు కదా హాజరుపరచాలి. తీసుకొచ్చిన డిపార్ట్మెంట్ వేరు, టాస్క్ ఫోర్సు తీసుకొచ్చి హింసించి చంపేసి బూడిద చేసేసి తల్లి ప్రాధేయపడుతుంటే మనసు కూడా కరగకుండా చేసిన ఈ సంఘటన మేము కాపు యువకుడుగానో, కాపు సీఐగా చూడలే. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దిగజారిపోయాయో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత దారుణమైన స్థితికి దిగజారి చేసిందో ఇవాళ దేశం మొత్తానికి అర్థమయ్యే సంఘటనగా చూస్తున్నాం. ఈ దేశం మొత్తం నివ్వెరపోతుంది ఎవరన్నా అయితే. ఇలాంటి సంఘటన ఎక్కడెక్కడో వినేవాళ్ళం, సినిమాల్లో చూసేవాళ్ళం.